ఐక్యమతంగా ఉందాం, హక్కులను సాధిద్దామన్న నినాదంతో కుప్పం పట్టణంలోని ఉపాధ్యాయులు మాలలు సింహగర్జనకు మద్దతు తెలిపారు. స్థానిక దళిత నాయకులతో కలిసి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఎస్సీ కమ్యూనిటీలోని ఉపకులాలు ప్రజలు ఐక్యమతంగా ఉండాలని సూచించారు. అలాగే అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయ సంఘాల నాయకులు, దళిత నాయకులు పాల్గొన్నారు. ఉపకులాల ఐక్యత 59 ఉపకులాల ఐక్యత 59 ఉపకులాల ఐక్యత. గ్రూప్ లో మెంబర్ గా చేద్దాం. అందరూ ఆ గ్రూప్ గా మెంబర్ అయిన తర్వాత మనం కొంత యాక్టివ్గా పనిచేస్తామనేటువంటి ఆలోచన విధానాన్ని నాకు తెలిసిందే చెప్తున్నాను సార్. ఏమైనా తప్పులుంటే బంధించండి. జై భీమ్ సార్, జై భీమ్. సార్ ఎలా తప్పిందని కొంతమంది అజ్ఞానపు మేధావులు ప్రశ్నిస్తుంటారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినది అంటరానితనం, వివక్షతకు, సామాజిక అస్పృశ్యతకు, సామాజిక వివక్షతకు ఎదుర్కొంటున్నారు. రిజర్వేషన్ ఇచ్చినారు. బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏంటంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి రిజర్వేషన్లు. కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లో మార్పులు చేర్పు. గుంటూరులో మాలల సింహగర్జన అనేటువంటిది నిర్వహిస్తున్నారు 4 గంటలకి. ఆ కార్యక్రమం అనేటువంటిది మన ఎస్సీ కులంలో 59 ఉపకులాలు ఉన్నాయి. ఈ 59 ఉపకులాలకి సమానమైనటువంటి రిజర్వేషన్ కావాలా, రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటి జరగాల. 341 ఆర్టికల్ ప్రకారము ఈ రిజర్వేషన్ అనేటువంటిది జరగాలి. కానీ మన మధుకృష్ణ మాదిగ అనేటువంటి అతను ఏం చేస్తూ ఉన్నాడంటే 59 ఉపకులాలతో మాకు పనిలేదు, మా మాదిగ సంఘానికి సంబంధించిన రిజర్వేషన్ మాత్రమే మాకు కేటాయించిందని ఆయన కింద స్థాయి నుంచి రాష్ట్రపతి దాకా, ప్రధానమంత్రి దాకా, సుప్రీంకోర్టు దాకా పోయి దొడ్డిదారుల రిజర్వేషన్ కావాలంటా ఉన్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. మా 59 ఉపకులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలు చేయాలని, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, దొడ్డిదారుల రిజర్వేషన్ అనేటువంటిది చెల్లదని మేము ఈరోజు గుంటూరు సింహగర్జనకి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము. ఈ కుప్పం నుంచి ఈ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, దళిత సంఘాలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క సంఘీభావాన్ని అనేటువంటి దాన్ని మేము తెలియజేస్తున్నాం సార్. జై భీమ్.